చూస్తే విశాఖపట్నం ఆర్కే బీచ్ లో చిన్నారికి గాలిపటం మాంజా దారం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన 7 ఏళ్ల కుమార్తెను బీచ్ కు తీసుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలోనే పాండురంగాపురం బీచ్ వద్ద చైనా మాంజా దారం గొంతుకు తగిలి చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో చిన్నారికి గాలిపటం మాంజా దారం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన 7 ఏళ్ల కుమార్తెను బీచ్ కు తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే పాండురంగాపురం బీచ్ వద్ద చైనా మాంజా దారం గొంతుకు తగిలి చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో దారుణం జరిగింది. చిన్నారికి గాలిపటం మాంజా దారం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్ కు చెందిన వ్యక్తి తన 7 ఏళ్ల కుమార్తెను బీచ్ కు తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే పాండురంగాపురం బీచ్ వద్ద చైనా మాంజా దారం గొంతుకు తగిలి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే చిన్నారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో చిన్నారికి గాలిపటం మాంజా దారం తగిలి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రజెంట్ ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? అయితే నేను చూసుకుంటే ఆర్కే బీచ్ లో అయితే గాయపటాలు ఎగరేస్తూ మాంజా దారం అయితే చిన్నారి పేరుతో తగిలిపోయిన గాయపాలు అయితే ఆడడం జరిగినది. ఆ చిన్నారి అయితే మాకు కంచరపాలెం ప్రాంతానికి చెందిన విధిగా అయితే మనకు గుర్తించడం జరిగింది. అయితే ఈ పాపకి 7 సంవత్సరాలు ఉంటాయని చెప్పేసి అయితే మనకి చెప్తూ ఉన్నారు. తర్వాత ఈ పాప గాయాలు అయిన వెంటనే కేజీహెచ్కి తరలించడం జరిగినది. శస్త్రచికిత్స నిమిత్తం చేసేసరికి ఆల్రెడీ అక్కడ కూడా డాక్టర్స్ కూడా శస్త్రచికిత్స చేసిన తర్వాత అంతా క్షేమమని చెప్పాక ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగినది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.